Hey, hello guys, welcome back to day 48 of 100 days challenge. ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి ల్యాచ్ అనగానే ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి పుల్అప్స్ కొడితే మన ల్యాచ్ పైన బ్యాక్ బైసెప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ పైన అయితే టార్గెట్ అవుతుంది భయ్యా. మన ఫస్ట్ వేరియేషన్ బాక్ బుల్ రోయింగ్ మిడ్ బ్యాక్ అండ్ ల్యాచ్ పైన అయితే టార్గెట్ అవుతుంది. ఇక బ్యాక్ ని తిగ్గా బిల్డ్ చేయాలంటే రోయింగ్ రౌండ్ ని స్కిప్ చేస్తే బిర్యానీలో ముక్క లేకుండా తిన్న ఫీలింగ్ వస్తుంది భయ్యా. నెక్స్ట్ వేరియేషన్ ల్యాట్ పుల్ డౌన్ అప్పర్ ల్యాట్స్ ని అయితే టార్గెట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ వింగ్ లా ఎక్స్పెండ్ అవుతుంది భయ్యా. పైన నుంచి చూస్తే అన్న జిమ్ కి పోతుండు రో అని అందరూ అట్లా అనిపిస్తుంది, కానీ మన బ్యాక్ ఏముంది, మనకేం లేదు మామ. నెక్స్ట్ వేరియేషన్ సీటెడ్ రో మిడ్ బ్యాక్ ల్యాట్స్ అండ్ రేర్ డెల్స్ అయితే టార్గెట్ అవుతుంది. హ్యాండిల్ ని స్టమక్ సైడ్ పుల్ చేస్తూ షోల్డర్ బ్లేడ్స్ ని స్క్విజ్ చేయండి, అప్పుడే బ్యాక్ మజిల్ ఫుల్ యాక్టివ్ గా అవుతాయి. డెడ్ లిఫ్ట్ టైం మామ ఇది. స్టార్టింగ్ లో అయితే 75 kgs లిఫ్ట్ చేసిన, ఇక దాని తర్వాత 105 kgs అప్గ్రేడ్ అయిపోయింది. ఓవరాల్ బాడీ పైన అయితే టార్గెట్ అవుతుంది మామ. లోవర్ బ్యాక్ గ్లూట్స్ హ్యామ్స్ట్రింగ్స్ కోర్ ట్రాప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ పైన అయితే టార్గెట్ అవుతుంది. డెడ్ లిఫ్ట్ అంటే వెయిట్ ని లేపడమే కాదు మామ, ఫుల్ బాడీ స్ట్రెంత్ టెస్ట్ మామ. అది ఫామ్ కరెక్ట్ ఉంటే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్. ఇక నా ఫామ్ కరెక్ట్ ఉందో లేదో ఇక మీరే చెప్పాలి. 105 kgs అయితే కొట్టేటప్పుడు నా ఫామ్ కరెక్ట్ లేదని నాకు అనిపిస్తుంది గాయస్, ఇక మీకు కూడా అనిపిస్తుంది. హలో గాయస్, ఉంటా మరి. స్టే ట్యూన్ ఫర్ డే 49 of 100 days challenge.